కాంక్లేవ్ ఆన్ రామాయణ 2025 ని శుభారంభం మనం నిత్యా నారాయణం గారి గైడ్ లైన్స్ తో స్టార్ట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈ వారధి మన సమాజాన్ని ఎలా ప్రభావితం చేసిందో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన కరతాళ ధ్వనులతో ఒక్కసారి నిత్యా నారాయణం గారిని వెల్కమ్ చేద్దామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను మీ ముందుకి వచ్చి మొన్న వారధి గైడ్ లైన్స్ కోసం, వారధి ప్రోటోకాల్ కోసం మాట్లాడాను. ఇప్పుడు చాలా ఈ 3 days చూస్తున్నాను కదా ఈ జర్నీ. ఈ 3 days అందరూ ఎంత బాగా చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు. రాముడు చూసారా ఎంత మెరిసిపోతున్నారో? రాముడు దిగి వచ్చేసారు మీ ప్రెజెంటేషన్స్కి. అందరూ కూడా తడపడకుండా, అసలు బట్టి పట్టకుండా, ఫోర్స్ఫుల్గా కాకుండా చాలా న్యాచురల్ ఫ్లోలో చెప్పారు. అండ్ మీ అందరినీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారా? అండ్ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ January 26న మా తాతగారు పుట్టినరోజు, నారాయణం నరసింహ గారి పుట్టినరోజు. అండ్ ఆల్సో ఆయన బర్త్డే రోజున ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ప్రకారంగా విషెస్ తెలుపుతున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. అండ్ I feel blessed to be in his lineage and I feel proud to be his granddaughter. అండ్ మీకు ముందే చెప్పాను వారధి ప్రోగ్రామ్ ఐడియా అనేది ఎలా వచ్చిందో. We need to make children part of this initiatives to spread values from Ramayana. Where we started? Shankaravam. So, as I've discussed already in Genesis of Varadhi, చాలా పెద్ద పెద్దలు రామాయణం గురించి చెప్పారు శంకరావంలో. అది పిల్లల్లోకి చేరాలి అనేది మా థాట్. సో యూట్యూబ్ ద్వారానో వీడియోస్ ద్వారాలో చేరాలి అని అనుకున్నాము. కానీ వారధి ప్రోగ్రాం వల్ల పిల్లల ప్రెజెంటేషన్స్ ద్వారా, పిల్లలు రీసెర్చ్ ద్వారా చేరుతుంది. అండ్ ఆల్సో మాకెప్పుడో ఒక క్వశ్చన్ థాట్ ఉండేది, why can't children speak various dimensions of Ramayana? Can't they? We decided it is not about can't. They can do anything. Hence we should. That's the birth of Varadhi. మనం ఏ పనైనా స్టార్ట్ చేసే ముందు క్రిటిసిజం కానీ, ఛాలెంజెస్ కానీ, సజెషన్స్ కానీ ఎదురవుతాం కదా. అలాగే వారధికి కూడా ఎదురైంది. చాలా మంది లాట్ ఆఫ్ క్వశ్చన్స్ రేస్ చేశారు. లైక్ డూ యూ రియల్లీ నీడ్ దిస్? అంటే ఈ ప్రోగ్రామ్ అవసరమా? అసలు చిల్డ్రన్ చేయగలరా? రామాయణం మీద రీసెర్చ్ చేయగలరా? స్కూల్స్ కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ సపోర్ట్ చేస్తుందా? వాళ్ళు ఫుల్ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్తో, స్టడీస్తో, ఎగ్జామ్స్తో, హాలిడేస్ ఉండి అవన్నిటితో వాళ్ళు మేనేజ్ చేయగలరా అని క్వశ్చన్స్ రేస్ అయ్యాయి. అండ్ రామాయణం అనేది హిందూయిజం కదా, స్కూల్స్ సపోర్ట్ చేస్తాయా అని కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ కిడ్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇనఫ్ టు స్పీక్ దిస్ కాన్సెప్ట్ అని కూడా క్వశ్చన్ వచ్చింది. ఓకే, వాళ్ళు రీసెర్చ్ చేయగలరు కానీ ట్రైన్ ఎవరు చేస్తారు పిల్లల్ని? సో వాళ్ళు చదవగలరా రామాయణి అసలు? అండ్ దీనికంట
సహస్రనామార్చన 1000 పేపర్లతో చేద్దాం అనుకున్నాము. కానీ అందరూ కూడా 1000 చాలా ఎక్కువ, 1 monthలో 1000 పేపర్స్ రాయగలరా, ఒక 10-100 అవుతాయి అంతే అని అన్నారు. కానీ మనకి ఇప్పుడు 2000+ పేపర్స్ వచ్చాయి. అలాగే ఇలాంటి ఛాలెంజెస్, క్రిటిసిజమ్స్, సజెషన్స్ రామనారాయణం కూడా ఫేస్ చేశాము. రామనారాయణం కన్స్ట్రక్షన్ అప్పుడు చాలా కష్టాలు అనేది ఫేస్ చేశాము. అది అప్పుడు నేను చిన్నపిల్లని, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేదు. కానీ మేమెప్పుడు ఒకటి నమ్మేవాళ్ళం, రాముడికి కష్టం వచ్చేటప్పుడు హనుమంతుడు ముందు ఎలా నిలబడతాడో మాకు కూడా హనుమంతుడు ముందు నిలబడ్డాడు. హనుమంతుడు వాళ్ళకి సీతమ్మ అడిగిందంట, రాముడి దగ్గరికి చేర్చు అని. త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. మనకి 1000 కారణాలు ఉండొచ్చు ఒక పని చేయకూడదు అనేది, కానీ ఒక్క కారణం చాలు ఈ పని చెయ్యాలని. ఆ కారణమే మా తాతగారి కళ. రామనారాయణం గుడి కాదు, ప్రాంగణం, ఇట్స్ అ క్యాంపస్. సో మా తాతగారు కళ రామనారాయణం కట్టడంతో పూర్తి కాలేదు. మా తాతగారి కళ రామాయణం అందరిలోకి వెళ్ళాలి, రామాయణం స్ప్రెడ్ అవ్వాలి, వాల్యూస్, ఎథిక్స్ అనేది చేరాలి అందరిలోకి. సో రామనారాయణం అనేది ఫస్ట్ స్టెప్ అంతే. అండ్ తర్వాత వాల్మీకి రీసెర్చ్ సెంటర్, అది ఇంకో అడుగు మా తాతగారు ఆశయంకి. ఇంకో అడుగు శంకారామం, ఇంకో అడుగు వారధి, అండ్ మెనీ మోర్. సో ఇంకా మనం అడుగులు వేస్తూనే ఉండాలి. ఎంతమంది వేస్తారు? And thank you so much to the school management and teachers, students, and Ramanarayanam staff for participating into essay writing competitions. వాళ్ళందరూ రీసెర్చ్ చేసి ఒక టాపిక్ మీద ఎస్సే రైటింగ్ అనేది రాశారు. And my dear friends, I must tell you, dear children, dear schools, dear parents, dear management, all of you have shattered all questions on you. You have proved that if there is a platform created for you to express yourself, you will rock it. You have rocked it. Thank you so much for all your efforts and patience. Now let me talk about achievements of Varadhi. Data. Schools, oka 60 schools participate చేసాయి. స్టూడెంట్స్, కాలేజెస్, టీచర్స్ అందరూ కలిపి ఒక 2000+ మంది ఎస్సే రైటింగ్ రాశారు. అండ్ 200 మంది పేపర్ ప్రెజెంటేషన్స్ చేశారు, అండ్ 30 టీచర్స్ పేపర్ ప్రెజెంటేషన్స్ చేశారు. అండ్ ఎస్సేస్ ఆల్సో స్కూల్స్ అండ్ ప్లస్ వర్చువల్ కలిపి స్కాలర్స్ కలిపి 2241 వచ్చింది. ఇందాక మధ్యాహ్నం దీప్తి గారు చెప్పినట్టు 9 అనేది నవమి కదా, దీంట్లో కూడా మనకి వచ్చింది. నాట్ జస్ట్ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఫ్రమ్ హైదరాబాద్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రెజెంటేషన్స్లో. అండ్ అక్రాస్ ది గ్లోబ్ ఫ్రమ్ US, ఆస్ట్రేలియా, UK, ఇండియా, సింగపూర్ అండ్ మెనీ ప్లేసెస్ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ ద వర్చువల్ వ్యూవర్స్ ఆల్సో. మీరందరూ కూడా వీడియోస్ ద్వారా, పాటల ద్వారా, కవితల ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఇందులో. అండ్ ప్రైజెస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్, essay competition school wise, virtual essays 2 best essays, and presentations 3 categories: school, college, teacher.
అండ్ క్వాలిటీ ప్రెజెంటేషన్ అది నాకంట మీకే బాగా తెలుసు. అండ్ ఇదంతా అవ్వడానికి మనకి ఎంత టైం పట్టింది? 2 months, less than 3 months. సో ఇది 3 monthsలోనే మనం ఇంత చేయగలిస్తే అదే ప్రతి ఒక్క స్కూల్లోని ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సిస్టంలోని 1 year కానీ 6 months కానీ మనం ఇది రామాయణం అనేది అందరిలోకి వెళ్తే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సొసైటీలో. అండ్ ఆల్సో ఫ్యూచర్లో మనం వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో మనం లాంచ్ చేయబోతున్నాం డిప్లొమా కోర్సెస్, సమ్మర్ క్యాంప్స్, లైబ్రరీ మెంబర్షిప్స్ and 129 languages Ramayana collections. According to our research, Ramayana is produced in 129 languages across the globe. We are making all attempts to host all this in VRC. ఇవాళ ఏంటి? January 26th. ఏంటి ఇవాళ? తాతగారు పుట్టినరోజు కాకుండా రిపబ్లిక్ డే అంటే ఎలా వచ్చింది? యా, మన దేశానికి రాజ్యం ఎంత అవసరమో, రాజ్యాంగం ఎంత అవసరమో, మన జీవితం కూడా రామాయణ రాజ్యాంగం అంత అవసరం. Constitution is for a country, Ramayana is for a humanity. Today we declare, నేను ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాను, ఇవాళ రామాయణ డే. ఎంతమంది నాతో వస్తున్నారు? జై శ్రీరామ్. ఆన్లైన్ పీపుల్, ఆన్లైన్ వ్యూవర్స్, మీరెంతమంది కమెంట్స్లో తెలపండి. ఇప్పుడు మనం సహస్రనామార్చన చేయబోతున్నాము. సహస్రనామార్చన ప్రతి 16 గుణాలతో, అంటే 16 క్వాలిటీస్ ఆఫ్ రామ ఆ ఐటమ్స్తో మనం చేయబోతున్నాము. 16 ఐటమ్స్లో ద బెస్ట్ 16 క్వాలిటీస్లో ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ రామ ఈజ్ గుణవాన్. ఇక్కడ కూడా 16 ఐటమ్స్లో ద బెస్ట్ ఈజ్ ఎస్సే రైటింగ్స్, essay papers from children. Thank you so much. Thank you for the support. Jai Shri Ram.